దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు కృతజ్ఞతలు ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరిచే వారిగా మనం ఉండాలా. మరి ఆయన నామానికి మహిమ తేవాలా. మనుషులు నిమిత్ర మాత్రులు కాబట్టి మనము దేవునికి భయపడే వారిగా ఉండాలి. ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన ఇచ్చిన ఈ యొక్క రోజును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించి మరి ప్రార్థిస్తూ మరి ఆయనను మనం ఘనపరచాలి. ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను స్టార్ట్ చేసుకుందాము. నేను ప్రార్థిస్తాను, శాంతమ్మ సిస్టర్ పాట పాడుతుంది, నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఆయన మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయన తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవ, నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవ, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా నాయన మరి రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువా మరి పాట ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్ మీరు పాట పాడండి. మగగన్నుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. దేవుడని నీవు నమ్ముకొనుము, దేవుడని నీవు నమ్ముకొనుము. ఆయన నీడలో విశ్రమింపుము, ఆయన నీడలో విశ్రమింపుము. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. వేటగాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. వేటగాని ఊరి నుండి విడిపించును, వేటగాని ఊరి నుండి విడిపించును. వినాశనం రాకుండా నిన్ను కాయును. తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కలతో నిన్ను కప్పును. కేడము మోయుచు నిన్ను కాయును, కేడము మోయుచు నిన్ను కాయును. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకొందురు. నీదు పాదములకు రాయి తగలదు, దూతలు చేతులతో ఎత్తుకొందురు. యేసునామం ఎరిగి నీవు నడువుము, యేసునామం ఎరిగి నీవు నడువుము. యేసే నీకు ఘనతనిచ్చును, యేసే నీకు ఘనతనిచ్చును. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. 1000 మందిని ప్రక్కపడి ఉండగా 10,000 కుడి పక్క కూలి పడగా, 1000 మందిని ప్రక్కపడి ఉండగా 10,000 మంది నీ ప్రక్కపడి ఉండగా. అపాయము నీకు సంభవింపదు, అపాయము నీకు సంభవింపదు. ఆ ప్రభువే నీ పక్షం నుండును, ఆ ప్రభువే నీ ప్రక్క నిల్చును. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు.
యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. దేవుడని నీవు నమ్ముకొనుము, దేవుడని నీవు నమ్ముకొనుము. ఆయన నీడలో విశ్రమించుము, ఆయన నీడలో విశ్రమించుము. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. వేటగాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. తన రెక్కలతో నిన్ను కప్పును, కేడము మోయుచు నిన్ను కాయును, కేడము మోయుచు నిన్ను కాయును. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. క్యాథరిన్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. మీరు వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్. ఓకే బ్రదర్. బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి నతానే బ్రదర్ గ్లోరీ సిస్టర్ కి వందనం చెల్లిస్తున్నాము. మరి ఇచ్చిన ఈ అవకాశం ఈ టైం బట్టి దేవునికి వందనాలు, దేవునికి వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి దేవుడు ఈ వాక్యం నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు మరి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల దేవానికి వందనములు నాయన. ప్రభువా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం ముందు ప్రభా వాక్య చేత మీరు మాతో మాట్లాడండి దేవా, మమ్మల్ని సరి చేయండి తండ్రి. యేసు ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా నా తండ్రి నీకు వందనాలు దేవా, యేసు ప్రభా నీకు వందనాలు దేవా. వాక్యంలో యేసు ప్రభా నిన్ను చూడాలా ప్రభా, దేవాలటి శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మన మొదటి వచనం నుంచి చూసుకుందాము. ఇక్కడ పౌలు భక్తుడు మరి ఇక్కడ ఈ సంఘంతో ఎదురు సంఘంతో మరి మాట్లాడుతా ఉన్నాడు. మరి ఇక్కడ ఏమని చెప్తుందంటే మరి ఈ ఎదురు సంఘంలో మరి ఇక్కడ వీళ్ళు దేవుడి విషయంలో వీళ్ళు తప్పిపోతున్నారని ఇక్కడ మరి మాట్లాడుతా ఉన్నాడు పౌలు ఎబ్రి సంఘంతోని. మరి ఇక్కడ అనేకమైన వీళ్ళు ఎట్లాగంటే వీళ్ళు ఆ విశ్వాసంలో పడిపోనికి వీళ్ళు సిద్ధమవుతా ఉన్నారు కదా, దేవుని విశ్వాసం నుంచి తప్పిపోతా ఉన్నారు, దేవుని విడిచిపెట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు దేవుళ్ళ ఎదిగిన వారై దేవునికి లోబడి జీవించిన వారై ఇప్పుడు వీళ్ళు మరి లోకం తట్టు తిరుగుతూ జీవిస్తుండగా మరి దేవుడు పౌలు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. అందుకే వాళ్ళతోని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు పౌలు ద్వారా. మరి ఈ సంఘంలో ఉన్న వారు ఏ విధంగా బలహీనులైనారంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు. చూడు ఇక్కడ వీళ్ళు మరి పౌలు చెప్తా ఉన్నాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును బాప్టిజంలను గురించి బోధయు, హస్తనిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును. చూడు ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందుటయు. అంటే వీళ్ళ క్రియలు ఏ విధంగా ఉన్నాయంట, చచ్చిన వారిలా క్రియలు ఉన్నాయంట. వీళ్ళలో జీవము లేకుండానే నిర్జీవ క్రియలుగా విడిచిపెట్టమని వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు పౌలు. చూడు వీళ్ళలో బలహీనతలు మరి అనేకమైనవి ఉన్నవి. ఎందుకంటే వీళ్ళు దేవుళ్ళ ఎదిగిన వారై దేవుళ్ళ సావాసంలో ఉన్నవారు, దేవుళ్ళ బలపడిన బిడ్డలై ఉండి వీళ్ళు ఏ విధంగా ఉన్నారంట, నిర్జీవం క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందుటయు. అంటే ఇక్కడ పౌలు వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క విషయంలో. చూడు వీళ్ళ జీవితం అంతా దేవుళ్ళో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి కూడా వీళ్ళు పాపం తట్టు తిరిగినట్టు ఇక్కడ తెలుస్తుంది. వీళ్ళ జీవాలు ఎట్లా ఉన్నాయంట, వీళ్ళ ఆత్మ సంబంధమైన క్రియలన్నీ
చచ్చిన క్రియల్లాగా ఉన్నాయని మరి ఇక్కడ అవి విడిచిపెట్టమని పౌలు వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిజంను గురించి బోధయు హస్తనిక్షేపమును మృత్యుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. అంటే వీళ్ళలో ఏ విధంగా ఉందంట, అవిశ్వాసము వీళ్ళకు కలిగి ఉన్నది. చూడు, వీళ్ళకు మరి అనేకమైన ఈ కలుగుతా ఉన్న ఈ లోకంలో బాప్టిజం అని కదా వీళ్ళకు బోధ, మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మరి మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును పునాది మరణ వేయక. అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారంట, మళ్ళా పాపం తట్టు తిరిగినట్టు కనబడతా ఉంది. అంటే దేవుని యందు విశ్వాసము, వీళ్ళలో దేవుని విశ్వాసము తల్లగిలుస్తుంది. కాబట్టి మళ్ళా బాప్టిజంల గురించి బోధయు హస్తనిక్షేపమును మృతుల పునరుద్ధానం నిత్యమైన తీర్పు పునాది మరల వేయక క్రీస్తుని గురించి మూలోపదేశము మాని. అంటే వీళ్ళలో మళ్ళీ ఏమైనాయంట, పాపములు, మూలోపదేశ పాఠములు మళ్ళా వీళ్ళలో సంభవిస్తా ఉన్నాయి. వీళ్ళలో ఉన్న మరి అనేకమైనవి అని తెచ్చుకొని దేవుని సన్నిధిలో పెడతా ఉన్నారని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడు, వీళ్ళు చేత చేయబడిన హస్తకృతాలు కదా, మరి దేవుని యందు మళ్ళీ బలహీనమైన తీసుకొచ్చి దేవునికి మళ్ళా చేయడం కదా, దేవుడికి ఇష్టం లేనివన్నీ చెయ్యడము. మళ్ళీ బ్యాప్టిజంల గురించి ఎందుకు గుర్తు చేస్తున్నాడు? మళ్ళీ ఆయన దేవుళ్ళో ఉన్నవారే కదా, దేవుని విశ్వాసంలో బలపడ్డ వాళ్ళై ఉన్నారు కదా, ఎందుకు బలహీనులై ఉంటున్నారు వీళ్ళు కదా? దేవుడు మనకు ఒకటే విశ్వాసం, ఒకటే బ్యాప్టిజం, ఒకటే పునరుద్ధానము కదా, ఒకటే తీర్పు కదా. వీళ్ళు ఏమైనారంట, వీళ్ళు బలహీనులయ్యింది మళ్ళా హస్తనిక్షేపమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశమును మాని సంపూర్ణ ఆగుటకు సాగిపోదాము. అంటే యేసు ప్రభు మనకి ఏం చెప్పిండో దాని ప్రకారంగా జీవించమని. చూడు, వీళ్ళు అనేకమైన దేవుని సన్నిధిలో నిలబెట్టుకుంటున్నారని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. వీళ్ళ పాపము అంటే వీళ్ళ జీవాలు ఎట్లా ఉన్నాయంటే నిర్జీవమైన క్రియలు వీళ్ళలో సంభవిస్తా ఉన్నాయి. వీళ్ళలో అంటే ఎందుకు ఈ విధంగా ఉంటున్నారంటే, ఈ లోకంలో ఉన్న ఆచారాలను, ఈ లోకంలో నియమాలని, ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దేవుని ఆరాధిస్తున్నట్టుగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాయి ఈ మాటలు. చూడు, వీళ్ళలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎట్లా ఉన్నారంటే తీర్పుకు సంబంధమైనవి కూడా వీళ్ళు తెచ్చి పెట్టుకుంటా ఉన్నారు కదా. మరి దేవుడి ఉగ్రతకు పాత్రులై ఉన్నట్టు ఇక్కడ తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మరి దేవుడు మనకు మూలోపదేశాలు క్రీస్తుని గురించిన ఉపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోదాము. ఈ లోకంలో ప్రతి ఒక్క ఆచారాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కదాన్ని తీసివేసి దేవుని యందు చూసుకుంటూ సంపూర్ణం అగుటకు సాగిపోదాము. నువ్వు ఏ విధంగా అయితే దేవుని యందు విశ్వాసం పెట్టినవో, ఏ విధంగా రక్షణ పొందినవో, దేవుని యందు ఏ విధంగా నమ్మకంగా జీవిస్తున్నావో, నీలో ఉన్న ప్రతి ఒక్క ఫలాన్ని దేవుడు గుర్తిస్తా ఉన్నాడంట. అందుకే వీళ్ళలో ఏమైనదంటే వీళ్ళ బలహీనతలు, మరి ఈ లోకంలో ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, ఈ లోకము ఏమైతే చేస్తుందో దాని తట్టు తిరుగుతావో, దేవుల్లో ఉన్న ప్రతి ఒక్క జీవమైన కణాలు నీలో చనిపోతాయి. నీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏమైపోతావు, దేవుళ్ళ వెలిగి దేవుళ్ళ ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏదైతే రక్షణ పొందుకున్నావో అది కూడా మనలో నుంచి తొలగిపోతా ఉంటదని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడు, ఈ రోజు మరి ఇక్కడ మరి పౌలు వాళ్ళతో మాట్లాడుతుంది. ఈ లోకంలో ప్రతి ఒక్కటి దాన్ని తెచ్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంట, మరి దేవుని సన్నిధిలో పెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ హృదయాలలో నివాసం అవుతున్నాయి అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడంటే మూలోపదేశము మాని సంపూర్ణం అగుటకు సాగిపోదము. ఇవన్నీ తీసివేసి దేవుని యందు వాక్యంను నిలిచి మరి ఆయన ఏం చెప్పిన దాని ప్రకారంగా మనము ముందుకు వెళదామని చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. చూడు, దేవుని యందు మనం నిలకడడానికి ఆయన ఏం చెప్పిండో దాని తగ్గట్టుగా మనము జీవించాలా. మరి దేవుడు మనకి ఏమిచ్చిండో ఆ అవకాశాన్ని ముందుకు తీసుకొని వెళుతుండాలా. మరి దేవుడు మనకు అనేకమైన విషయాలు బయలుపరచు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది, యేసున బాప్తిజం పొంది రక్షణ పొంది, మరి దేవుడు పరిశుద్ధాత్మ పొంది కృపావరాలను పొందుకొని దేవుడు నీకు ఏమిచ్చిన వాగ్దాన్ని దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు మరి దేవుడి చిత్తం ఏందో ఎరిగి దాని ప్రకారంగా జీవిస్తే దేవుడు ప్రతి ఒక్క దాంట్లో నీకు నడిపిస్తాడని ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. చూడు, ఇక్కడ మరి ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే మూలోపదేశమును మాని సంపూర్ణ అగుటకు సాగిపోదాము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదము. దేవుడు మాట ఇచ్చినప్పుడు మనం ఆ మాట ప్రకారంగా మనము జీవించాలని ఇక్కడ తెలియజెప్తా ఉన్నాడు పౌలు.
దేవుడు మనకి ఇచ్చిన మాట ఏంది? దేవుడు ఏమంటున్నాడు? నా చిత్తం ఏముందో భూమి మీద నెరవేర్చండి. మనం భూమి మీద ఎందుకు వచ్చినాం? మన చిత్తాన్ని నెరవేర్చనికే మనము ఈ లోకానికి కలిగి ఉన్నాము. అందుకే దేవుడు ఏర్పరచుకుంది కాబట్టి, తన కృపలో మనము నిల్చున్నాం కాబట్టి దేవుడు అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తా ఉన్నాడు. మనకు అనేకమైన విషయాలు దేవుడు చూపిస్తా ఉన్నప్పుడు దాని ప్రకారంగా మనము జీవించాలా. అందుకే దేవుడు అంటే ఈ రోజు మనకు దేవుడు ఇస్తున్నది. నీకు దేవుడు ఈ రోజు ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడిండు? అది చేయకుండా ఉండుమా? చెయ్యాలి కదా. మనం అదే దానికోసమే కదా మన ప్రయాసం, ప్రతిదినము ఆరాధన, మన ప్రార్థన, మన వాక్యము కదా. దేవుని ఎందుకు సూచిస్తున్నాం మనము? ఈరోజు దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగున చేయకుందుమా? ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలిన వారై ఏమంటే దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటంగా ఆయన అవమానం పరుచుచున్నారు కనుక మారు మనసు పొందుటయు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మనకు అనేకమైన విషయాలు బయలుపరిచిన తర్వాత ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి ఈ రోజు మనం అనేకమైన విషయాల్లో మనం తెలుసుకుంటా ఉన్నాం కదా. మనకి విషయాలు మనకేమైనా తెలుసా? ఏ విషయాలు కూడా మనకు తెలియదు. కానీ పాత నిబంధనల ప్రతి ఒక్క బిడ్డకు ప్రవక్తకే గాని మరి ఎవరైతే ఆయన ప్రవక్తగా జీవించిన వాళ్ళకి, మరి శిష్యులుగా జీవించిన వాళ్ళకి ప్రతి ఒక్కటి మర్మము వాళ్ళకు దాచబోయబడ్డది. కానీ ఎప్పుడైతే నువ్వు కొత్త నిబంధనలకు వచ్చి బాప్తిజం పొంది నీకు దేవుడైతే బాహాటంగా నీకు అన్ని బయలుపరచబడింది, ఏది కూడా నీకు మరుగు చెయ్యను అని అన్నాడు దేవుడు. అందుకే మన పరలోకమైన సంబంధము, అందుకే అంటూ దేవుడు ఏమంటున్నాడు? ఒక్కసారి వెలిగింపబడి పరలోకమైన సంబంధము వరమును రుచి చూసి, ఎప్పుడైతే నువ్వు పరలోకమైన సంబంధమైన ఆ రుచి ఎప్పుడైతే చూస్తావో, దేవుని యందు ఎప్పుడైతే రుచి చూస్తావో, దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థనలో కదా, ఆ పరలోకమైన మర్మాలు, దేవునికి అనేకమైన విషయాల పట్ల మీ దేవుడు అన్ని నీకు చూపిస్తా ఉన్నప్పుడు ఆ రుచి కలిగి దేవుని యందు నువ్వు కుమ్మరింపబడి మరి అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఈ రోజు నువ్వు దాన్ని తప్పిపోతే ఏ విధంగా ఉంటది? రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలిన వారై, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో దేవుళ్ళ లీనమై ఆ పరలోక సంబంధమైన మర్మాలన్నీ నీకు తెలియజేయబడ్డప్పుడు, దేవుడు చూపించినప్పుడు నువ్వు అన్ని తెలుసుకొని కూడా దేవుని దివ్యవాక్యను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎప్పుడైతే ఆ దేవుళ్ళను ఎప్పుడైతే వెలిగింపబడతావో ఆ దివ్యవాక్యానికి కదా, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించుంటారు. ఎప్పుడైతే అందుకే వాడు ఎప్పుడు చూసినా నువ్వు ఎప్పుడైతే పరలోకానికి నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావో, దేవుని చూడాలనుకుంటావో, దేవుని నుంచి నువ్వు పరలోక సంబంధం ఏ విధంగా భూమి మీద అడుగుతున్నావో కదా, పరలోకం ఉన్నది ప్రతి ఒక్కటి కూడా దేవుడు నాకు చూపెట్టాలని మనం అడుగుతుంటాం కదా, దేవుడితో సంభాషిస్తా ఉంటాం, దేవుడితో అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటాం కదా. తెలుసుకున్నప్పుడు ఈ అపవాది, ఈ సైతాన్ ఏం చేస్తాడు? తన బిడ్డలని శోధిస్తా ఉంటాడు. వాడు ఏ విధమైన అనుచరులు పెట్టుకొని వాడు వచ్చి మనం ఏ విధమైన దాన్ని కూడా మనం ఏం చేస్తా ఉంటాం? అటాక్ చేస్తా ఉంటాడు ఆ దుష్ట శక్తులతోని. కానీ మనం దేవుళ్ళో, వాక్యంలో, దివ్య వాక్యంలో మనం వెలిగింపబడ్డవాడం కదా. అనేక మందిని ఏం చేస్తాం? దేవుని సంధికి తీసుకొని వస్తా ఉంటాం కదా. అనేకమైన విషయాలు వాళ్ళకు చెప్తా ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకి ఏం బయలుపరిచిండో ఇతరులకు పంచుకుంటా ఉంటాం ఆ వాక్యం చేత కదా. అనేక మంది ఎప్పుడైతే ఆ వెలుగుకి ఆకర్షింపబడతారో, ఈ దివ్య వాక్యాన్ని ఎప్పుడైతే ఆ వెలుగులో మనం ప్రకాశింపవుతామో అప్పుడు రాబో యుగ సంబంధమైన శక్తులు, ఈ జరగబోయే ఈ రాబో తరంలో ఎట్లా ఉంటాయి? ఈ శక్తులన్నీ తన బిడ్డలకి ఎప్పుడు శోధిస్తా ఉంటాయి. ఎందుకు? మన పరలోకమైన సంబంధం రుచి చూసిన కాబట్టి ఈ పరలోకమైన మర్మాలు మనము ఎప్పుడైతే తీసుకొని ఇతరులకు బోధిస్తామో వాడు శోధిస్తా ఉంటాడు మనని. మన కుటుంబాలను శోధిస్తుంటాడు, భార్య భర్తను శోధిస్తాడు, పిల్లలను శోధిస్తుంటాడు, కుటుంబీకులను అందరినీ శోధిస్తాడు. ఎందుకు? నువ్వు పరలోకమైన సంబంధంగా రుచి చూస్తున్నావు కాబట్టి, దేవుని యందు నువ్వు ఆనందిస్తున్నావు కాబట్టి, ఇతరులకు తెలియజేస్తున్నావు, వారిని దేవుని సన్నిధికి నడిపిస్తున్నావు, వాళ్ళకు కూడా పరలోకమైన మర్మాలు తెలియజేస్తున్నావు కాబట్టి వాడిని కుటుంబాన్ని ఏ విధంగా పడగొట్టాలని చూస్తా ఉంటాడు ఆ దుష్టాత్మలు పెట్టుకొని. ప్రతి ఒక్క దాంట్లో వాడు శోధిస్తూనే ఉంటాడు అనేకమైన విషయాలలో. కానీ దానికి మనము భయపడడానికి వీలు. ఎందుకంటే మన మధ్యలో ఒక ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నది కాబట్టి మనం అన్నిటినీ జయిస్తా ఉంటాం. ఈ రోజు పరలోక సంబంధం రుచి చూడాలంటే ఆ పరిశుద్ధాత్మతోనే మనం చూడగలుగుతాము, ఏదైనా చేయగలుగుతాం. ఆయన లేకపోతే మనం ఏది కూడా చెయ్యలేము. ఆ ఆదరణకర్త లేకపోతే దేవుడితో మనకు సంబంధం ఉండేది కాదు. ఆ ఆదరణకర్త
వల్ల మనం అనేకమైన విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము. ఆ దివ్య వాక్యము, దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఎంతమంది అయితే ఈ జరగబోయే ఈ రెండో రాకడ విషయంలో దుష్ట ఆత్మలు మనం శోధిస్తా ఉంటాం. మధ్యాకాశ దయ్యాలు భూమి మీద దిగి తన బిడ్డలను శోధిస్తా ఉంటాయి. వనును శోధిస్తాయి. ఎందుకంటే నువ్వు పరలోక సంబంధివి. ఎక్కడ వెలిగింపబడుతున్నావు? భూమి మీద వెలిగింపబడుతున్నావు. వాడికి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇతరులు కూడా దేవునికి తీసుకొని వస్తున్నావు కాబట్టి. ఇప్పుడు ఆయన రాకడ ఉంది కాబట్టి మనం సిద్ధపడుతున్నాము. అనేక మందిని సిద్ధపరుస్తా ఉన్నాం కాబట్టి వాడికి ఇష్టం ఉంటుందా? ఉండదు. ఆ దుష్ట ఆత్మలంట ఎట్లున్నాయంటే రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఎంతమంది ఆ శక్తులకు తప్పిపోతా ఉంటారు, ఆ విశ్వాసాలు పడిపోతా ఉంటారు. కానీ వాడు పెట్టేక ఇబ్బందుల వల్ల చాలా మంది వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ టైము, ఆ భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ దినంలో ఎవరు తాటగలుగుతారు? ఎవరు తట్టుకోగలుగుతారు? ఆ సమయము ఆసనం అవుతుంది. ఇప్పుడు మరి కుటుంబాలని వాడు చెల్లా బిల్లం చేస్తా ఉంటాడు. వాడు ఆగమాగం చేస్తా ఉంటాడు. ఉండనీయడు. భార్య భర్తని, పిల్లలని, కుటుంబాన్ని, అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రులని శోధిస్తా ఉంటాడు వాడు దుష్ట ఆత్మల చేత. ఎవరైతే తట్టుకొని మనం ఎదిరించగలుగుతామో ఆ యుద్ధంలో మనం ఎప్పుడైతే జయించగలుగుతామో, ఎప్పుడైతే ఆ దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు పరిగెత్తి ప్రతి ఒక్కదాన్ని జయించగలుగుతామో, ఆ పరలోకమైన సంబంధిగా దేవుడు నేను అందుకే భూమి మీద పెట్టిండు. నీకు జయించే శక్తి నీకు ఉన్నది కాబట్టి నీకు పరలోకమైన రుచి దేవుడు అనేకమైన తెలియజేస్తా ఉంటాడు. ఆ రుచి మనకు తెలుసు కాబట్టి మనం అనేకమైన దాని మీద జయించగలుగుతాము. ఎప్పుడైతే నువ్వు ప్రతి ఒక్క దాంట్లో ఈ లోక తట్టు తిరిగి ఏదైతే ఈ మూల పాత్రం తట్టు తిరుగుతావో నువ్వు పాపంలో పడతావు. నీ పరలోకం అనేది కట్ అయిపోతుంది సంబంధం. అందుకే ఇవన్నీ జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మలో ఎదిగే వాళ్ళు, దేవుని పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. నువ్వు ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చినావు కాబట్టి. ఈ లోకంలో దేవుడు ఏమంటాడు? దేవుని చిత్తం ఏమైంది? అంచనంచలు ఎదగటమే దేవుని చిత్తం. మనం ఎదగట టైంలో వాడు అనేకమైన విషయాలు తెచ్చి పెడతా ఉంటాడు. కానీ భయపడద్దు, దేవుని తట్టే మనము చూడాలా. అందుకే ఈ సంఘము పడిపోతుంది కాబట్టి మన తెలియజేస్తా ఉన్నాడు పౌలు, వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నాడు పౌలు. అందుకే దేవుడు సంపూర్ణం ఆగుటకు సాగిపోదాము రండి అంటాడు పౌలు. మళ్ళా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఈ ఎబ్రీ సంఘంతో. అందుకే మరి దేవుడు అంటాడు ఈ సంబంధమైనది, పరలోక సంబంధం రుచి చూసి పరిశుద్ధాత్మ తాళ్ళ వారే దేవుని దివ్య వాక్కులు రాబో యుగ సంబంధమైన శక్తులకు ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము కదా. మళ్ళీ వాళ్ళకు దేవుని సన్నిధికి తీసుకొని రావడం చాలా కష్టమవుతుంది. చాలా మంది పరలోకానికి వెళ్ళి దేవుని సింహాసనం చూసి దేవుని కూడా చూసి నా వారు కూడా పడిపోతా ఉంటారు. ఎందుకంటే ఏర్పరిచిన వారి సైతం కూడా వాడు మోసపుచ్చనికి అవకాశం లేదు. ఎట్లాగైనా వాడు మోసపుచ్చుతాడు. మనం అనుకుంటాము వాడు ముట్టలేడు, వాడు చెయ్యలేడని. వాడి కుయుతులన్నీ ఆ విధంగా ఉంటాయి. అందుకే మన తంత్రంలో మనం ఎరిగి ఉండాలి అంటారు. ఆత్మలో ప్రతి ఒక్కటి మనము వాడు ఏ విధంగా వస్తాడు అనేది మనము గుర్తెరగాలి. ఆ అనుభవంలో కూడా మనము దేవుని దగ్గర అడిగి మనం పొందుకోవాలి. వాడు ఏ విధంగా వచ్చి కొట్టచ్చు, వాడు ఏ విధంగా బలహీనతది. ఎందుకంటే రాకముందే మనం ఈ తంత్రాలని ఎరగాల. ఎందుకు ఎరగాలి అంటే పరలోక సంబంధిని కాబట్టి. మనము శరీరాన్ని కొట్టొచ్చు, ఆత్మలు బలహీనం చేయనికి శరీరాన్ని కూడా కొట్టొచ్చు. ఎందుకే అవిశ్వాసులై పడిపోతా ఉంటారు. చాలా మంది అనేకమైన సంఘాలలో ఇలాంటివి వాళ్ళు మనకు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ సంబంధంగా ఎదగలేదు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే దేవుని తగ్గట్టుగా నువ్వు చేస్తావో కదా, దేవుడు పరలోకంలో భూమి మీద ఏ విధంగా నువ్వు స్థాపిస్తావో సంఘము, ఎప్పుడైతే అపోస్తుల బోధనలు కరెక్ట్ గా నిలబడి ఉన్నావు అనుకో, వాడు వచ్చేస్తాడు ఆటోమేటిక్ గా వచ్చి సంఘంలో పడగొట్టేస్తాడు కదా. ఒక్కసారి నువ్వు దేవుళ్ళ వెలిగబడి పక్కకు తొలగినవనుకో, ఒక్క మనిషిలో ఒక ఆత్మ దురాత్మ వెళ్ళిపోయి 7 ఆత్మలు ఏ విధంగా మనిషిలో దూరుతాయో అదే విధంగా సంఘంలో కూడా నువ్వు ఎప్పుడైతే ఒక్క ఆత్మ వెళ్ళిపోయిందనుకో దేవుని సన్నిధిలో, ఆ బోధ ఎప్పుడు అపోస్తుల బోధ ఎప్పుడైతే పక్కకు పెడతావో కదా, యేసుక్రీస్తునామము ఎప్పుడైతే నువ్వు పక్కకు పెడతావో, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎప్పుడైతే పక్కకు పెడతావో, దాని దురాత్మలన్నీ ఎక్కడ దూరుతాయి? సంఘంలో దూరుతాయి. మరి సంఘంలో దూరినప్పుడు మరి ఆ గొర్రెలు ఏ విధంగా తయారైతాయి కదా. అన్ని దుష్టాత్మలతో ఎవరు ఎంత మంచి వారు వచ్చిన వాళ్ళు కూడా
అక్కడ చెడుగా తయారవుతుంది. ఎందుకంటే అక్కడ దేవునితో వెలిగింపబడి ఎన్నో మనము చూస్తూనే ఉంటాం సంఘాల విషయాలలో కదా, ఎంతో మంచి పరలోక సంబంధమైన మర్మము కనుక్కొని కూడా ఆటోమేటిక్ గా పడిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ లోకమైన ఆచారము సంఘంలో తయారై తెచ్చి పెట్టుకుంది కాబట్టి మరి ఆ విధంగా కొట్టేసినవి కూడా జీవితాలు మనం చూస్తూ ఉంటాం. అనేక మంది జీవితాలలో మనిషిని చూస్తాము, సంఘాలను కూడా చూస్తాం. ఎందుకంటే వాడు కొట్టిండు అనుకో మళ్ళీ లెవ్వలేము, ఆ పరలోకానికి మనకు సంబంధమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు స్పష్టంగా మనకు ఇవన్నీ తెలియజేస్తా ఉన్నాడు, చూపిస్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. ఇవన్నీ మనము గుర్తెరగాల. మరి ఇప్పుడు ఆ సంఘాలలో దురాత్మలు మనుషులని పట్టుకొని పీడిస్తా ఉన్నాయి, కానీ వాళ్ళకు అదే మంచిదని తెలుస్తా ఉంది. కానీ వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది కదా, వాళ్ళు ఎప్పుడైతే వెలిగింపబడి కింద పడతారో మళ్ళీ వాళ్ళు దేవుని సన్నిధికి నిలబెట్టడం అసాధ్యం అంటున్నాడు ఇక్కడ పౌలు. మరి నువ్వు నిలబడ్డప్పుడు జాగ్రత్తగా ఉన్నావా లేదా మనం ఏం చేయాలా, పరీక్షించుకోవాలా. నువ్వు అపోస్తుల బోధలో ఉన్నావా లేవా అనేది మనం పరీక్షించుకోవాలా, వెనుకడగేయద్దు. అందుకే అపోస్తుల బోధలో యేసుక్రీస్తు నామం ఇవ్వబడ్డప్పుడు పేతురు ద్వారా మరి ప్రవచించినప్పుడు మరి దేవుడు పరిశుద్ధాత్మలో ఆయనలో దిగినప్పుడు అనేకమైన విషయాలు అక్కడ తెలియజేయబడతా ఉంటాయి. అందులో మనము ఉన్నామా లేదా అని మనము పరీక్షించుకోవాలా కదా. దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవునిలో దివ్య వాకులు నువ్వు వెలిగింపబడి మరి పడిపోతే మరి దేవుని సన్నిధికి రావడము అసాధ్యము కదా. మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుని సంధిలో ఉండడం చాలా కష్టమవుతుంది. ఆ టైంలో దుష్టాత్మలు వాళ్ళు వెళ్తా ఉన్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు ఇది మంచిగా ఆరాధన అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆచారాలు తెచ్చి వాళ్ళు పెట్టుకొని ఉన్నారో వాళ్ళ హృదయాల వాళ్ళ చర్చిలో ఎప్పుడైతే దేవుడు చేయొద్దని అని తెచ్చి పెట్టుకుంటామో అక్కడ సైతాను ఆరాధన అది గుర్తెరగాల. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదుగుతావు, అందుకే దేవుడు ఆత్మలో ఎదగమంటారు. నువ్వు పసిపిల్లలాగా ఉన్నావా, నువ్వు పెద్దవాడిలాగా ఉన్నావా, కుమారులాగా ఎదిగినవా అని అడుగుతుంటారు ఇక్కడ పౌలు అనేకమైన విషయాల్లో. పసివాడిలాగా నువ్వు ఉంటే నీ లోకానుసరమైనది దేవుడు ఆరాధనకి ఏది కూడా తెలియదు. మరి వాక్యం ఏం చెప్తున్నది అనేది మనము గ్రహించాల. అందుకే పౌలు ఈ సంఘంతోని అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ విధంగా ఉండడానికి వీలేదు. ఈ సంఘము మరి దేవుణ్ణిలో మరి అనేకమైన విషయాలు ఎదిగినాయి కదా. పరలోక దూతలతో సమానంగా దేవుడు ఇక్కడ వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు ఆ విధంగా వాడుకుంటాని. కానీ ఇక్కడ వీళ్ళు బలహీనులైతా ఉన్నారు, ఈ లోకమైన తట్టు తిరుగుతా ఉన్నారని, మూల పాఠము తట్టు తిరుగుతున్నారని ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు పౌలు. వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు సరే. ఈ మూలోపదేశమును మాని అంటాడు. అందుకే మానేయండి, ఇవన్నీ చేసేటి అన్ని తప్పులు, మీరు చేసేటి అని ఈ ఆచారాలని తప్పులని ఇక్కడ 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మళ్ళా దేవుణ్ణి నువ్వు ఏం చేస్తున్నావంటే సిలువ వేసతో సమానం అంటున్నాడు. మరి నువ్వు ఆచారాలు చేస్తే సిలువ వేసతో సమానమని ఇక్కడ దేవుడు 5వ అధ్యాయంలో మనకు అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు. మరి అందుకే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ విషయంలో కూడా మనము తప్పిపోవద్దంటే దేవుడు ఏం చెప్తున్న ప్రకారంగా మనము జీవించాలా. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసి బాహాటంగా ఆయనను అవమానపరుస్తా ఉన్నాం మనము. ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఏది మాట్లాడినా ఏది చూసినా చూడొద్దన్న దాన్ని చూసినా అది దేవుడికి అవమానకరమైనది కదా. దేవుడికి మనము ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈ రాబో తరంలో దేవుడు అంటాడు రాకడ సమీపం కాబట్టి ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే దుష్ట ఆత్మలు ఏ విధంగానైనా పడగొట్టడానికి ఉంటాయి కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మరి ఏ విషయంలోనైనా మనము జాగ్రత్తగా కలిగి ఉండాలా. ఈరోజు బోధిస్తున్నామా, ఈరోజు ప్రార్థిస్తున్నామా, ఈరోజు నువ్వు ఏ విధంగా ఎక్కడికన్నా వెళ్ళి సేవ చేస్తున్నావా, ప్రతి ఒక్క దాంట్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలా. దుష్టుడు ఏ విధంగానైనా రావచ్చు కాబట్టి ఇవన్నీ తంత్రంలో మనం ముందుగానే ఆత్మలో ఎదగాల. దేవుడు ఆత్మలో ఎదిగినప్పుడు నీకు అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తా ఉంటాడు. ఈరోజు కొన్ని కృపవారాలతో ఉన్న వాళ్ళు కొన్ని కృపవారాలు అడుగుతున్నప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలా. మరి అవి ఏ విధంగా మనము జాగ్రత్త పరుచుకొని ఇతరులకు బోధించగలుగుతాము, మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేదా. మనం అనుకుంటాం దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని సన్నిధి చూడాలా అని, కానీ దుష్ట ఆత్మలు కూడా మనం పీడిస్తా ఉంటాయి, చూడనీయకుండా దేవుని అడ్డగిస్తా ఉంటాయి, మన దేవుడికి మనకు సంబంధము కలవనీయకుండా అనేకమైన ఆటంకాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఎదుగుతున్నప్పుడు మనము కుడి ఎడమ గాని పడిపోకుండా జాగ్రత్తగా ఆయన సైడ్ మనము చూస్తూ ముందుకు నడవాలని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ సంఘం ఈ విధంగా తయారైంది. చూడు 7వ వచనంలో, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి
ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి ఏం చేస్తుందంటే అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాద వచనము ఏం చేస్తుందో పొందును. ఇది ఎవరైతే నువ్వు దేవుని సంబంధి అనుకున్నావో, ఎప్పుడైతే దేవుని సంబంధిగా జీవిస్తున్నావో, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియచ్చు. ఇది ఎట్లా ఉందంట, దేవుని మరి విషయంలో మన అనేకమైన పరిశుద్ధాత్మ గురించి రాయబడదు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియచ్చు, వర్షము తాగి. ఇది ఎప్పుడు కురుస్తుందంటే తరచుగా కురుస్తుంది వర్షము, కానీ కావలసిన వాళ్ళే తీసుకుంటున్నారు కదా. ఎవరికైతే ఈ వర్షం కుమ్మరింపబడుతుంది కదా, మీరు ఈ కుమ్మరింపబడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే పొందుకోవాలి అనేది మనకు ఒక ఆసక్తి కావాలా. ఇది అందరికీ కావాలా, మనకి కావాలా, అందరికీ కావాలా. కానీ అందరి గురించి రాయబడ్డది, తన మీద తరచుగా కురియు వర్షంలో తాగి. ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన, ఎవరికి కావాలా, ఎవరు చేయగలుగుతారు ఆ సేవ? చూడ, ఎవరు చేయగలుగుతారు ఆ పంట పొలంలో సేవ? మరి దేవుడు అంటున్నాడు కదా, ఎవరు నా కొరకు వెళ్ళి గొర్రెలను రక్షిస్తారన్న కదా. ఎవరికి మరి దేవుడు ఎవరి కొరకు రాయబడ్డది? ఇదంతా ఆత్మీయకంగా ఎదిగిన వాళ్ళ కొరకే ఇది రాయబడ్డది ఈ మాట. మరి ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మలు లీనమై తరచుగా కురుసు వర్షాన్ని నువ్వు తాగుతున్నావా? ఈ రోజు వాక్యం ఇవ్వబడుతుంది, మరి పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకింపబడుతున్నావు, వాక్యం కూడా నీకు ఇవ్వబడుతున్నప్పుడు ఇది ప్రతిరోజు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని వాక్యంలో పాల్పొందుతున్నావా? ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావా? కృపవరం చేత నింపబడుతున్నావా? అగ్నాభిషేకం చేత నింపబడుతున్నామా? ఆ వాక్యాన్ని మనం తీసుకుంటున్నామా? తన మీద తరచుగా కురియు వర్షంలో తాగి ఎవరి కొరకు వ్యవసాయము, ఆ సేవా పొలము, ఎవరైతే ఆ సేవా పొలంలో ఉన్నారో, ఎవరైతే ఆత్మల కొరకు భారం కలిగి సేవ చేస్తున్నారో, మరి వాళ్ళకు కావాల్సిన ఏం కావాలంటే కురియు వర్షము తాగి ప్రతి దినం ఎవరి కొరకు అంటే, ఎవరి కొరకు వ్యవసాయం చేయబడని, ఎవరు విత్తనం వేసుకోగలుగుతున్నారు? ఎవరి కొరకు మనము ఈ ఎందుకు దేవస్థానానికి తీసుకొని, ఎప్పుడైతే నువ్వు విత్తనం వేస్తున్నామో ఎదుటి వాళ్ళ విషయంలో నువ్వు విత్తనం వేస్తున్నావు, వాక్యం వేసినప్పుడు దేవుడు అంటూ నువ్వు వ్యవసాయం చేయబడిన, ఎవరికైతే వ్యవసాయము చేయబడిన వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఏముంటుంది, దేవుని ఆశీర్వాద వచనము పొందును. ఈ ఆశీర్వాదము వాళ్లకు ఫలిస్తది అంటున్నాడు దేవుడు. ఈ రోజు ఆ పంట పొలంలో నువ్వు విత్తనం వేస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా కలిగి ఉండాలా. ఆ వర్షము కుమ్మరింపబడుతుంది, అందరి మీద వర్షం కుమ్మరింపబడుతుందని దేవుడు చెప్తుంటాడు. మంచి వారి మీద పడుతుంది వర్షము, చెడు వారి మీద కూడా పడుతుంది వర్షము. మరి ఎవరు గ్రహించగలుగుతున్నారు ఈ పరిశుద్ధాత్మ అనేది? ఈ వర్షము కుమ్మరింపబడుతుంది. ఈ పరలోకంలో ఉన్న వాక్యము దేవుడు నీకు అందజేయాలని, ఈ పరిశుద్ధాత్మ చేత నీకు బయలుపరచాలని దేవుడు పరిశుద్ధాత్మ మనకి ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పరలోక సంబంధిని భూమి మీద ఉన్నావు, నువ్వు విత్తనం వెయ్యాలి కదా. దేవుడు వచ్చినప్పుడు ఆ పంట పైరు మనం ఏం చేస్తామంట, దేవుని సన్నిధికి తీసుకొని పోవాలా కదా. అనేక ఆత్మలు దేవుని సన్నిధికి తీసుకొని పోవాలంటే నీకు పరిశుద్ధాత్మ అవసరము. నువ్వు విత్తనం వేయాలి. ఏ విధమైన విత్తనం వేయగలుగుతావు? ఆ పరిశుద్ధాత్మ అనేది నీదిలో లేనప్పుడు నువ్వు ఏ విత్తనం వేయగలుగుతావు? దేవుడు అనేక మందికి అందుకే బయలుపడుతుంటాడు, అందుకే చూపిస్తా ఉన్నాడు. ఏమంటున్నట్టే ఈ పరిశుద్ధాత్మ అనేది కూడా ముగింపు కాలము దగ్గరకు వచ్చిందని మనకు అనేకమైన విషయాలు వాక్యం చేత మనకు హెచ్చరిస్తూనే ఉంటాడు దేవుడు. పరిశుద్ధాత్మ కావాల్సిన వాళ్ళు ఇంకా అడగండి, ఉన్న కాడికే కాకుండా ఇంకా అభిషేకము చాలా అవసరము. ఈ కడవరి వర్షం మనకు చాలా అవసరము. ఈ అగ్నాభిషేకం ఉంటేనే దుష్ట ఆత్మను మనం ఎదిరించగలుగుతాము, అప్పుడే ప్రజల్ని విడుదల చేయగలుగుతాము. ఏ ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేయాలంటే ఒట్టిగా చేయరు, అక్కడ ఉన్న దుష్టాత్మలు నువ్వు వెనగొట్టలేవు. నీలో అగ్ని ఉంటేనే దాన్ని నువ్వు వెనగొడతావు. ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ఒక విత్తనము నువ్వు నాటినట్టయితే దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం వేసినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బాధ వేదన అంతా మరి దేవుడు తీసివేస్తా ఉంటాడు. నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఏ విధంగా ఉంది దేవుని పట్ల, దేవుని పట్ల నీకు భారం కలిగి ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో మరి ఆ కుటుంబం నశించిపోతుంది. ఈ రోజు ఒక ఊర్లోకి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలంటే మనం ఎంతో ప్రార్థన కూడి ఉండాలి. ఉపవాసంతో ఉంటేనే ఆ కుటుంబానికి వెళ్ళగలుగుతాము, ఆ దుష్ట ఆత్మతో మనం పోరాడగలుగుతాము. మనలో ఉన్న బలహీనతలన్నీ ఏమి కూడా వాళ్ళని చేయలేవు. ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ ఉంటేనే వాళ్ళంతా దేవుని సన్నిధికి నడిపించగలుగుతావు. నీకు పరిశుద్ధాత్మ కావాలి అనుకున్నప్పుడు ఈ రోజు కూర్చొని దేవుడిని అడగాల, లేకపోతే నువ్వు దుష్టాత్మలు నీ కుటుంబాన్ని పోషించుకోలేవు, నీ కుటుంబాన్ని బాగు చేసుకోలేవు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు ఇతరులకు బోధ చేయగలిగితే అప్పుడే కానీ దుష్టాత్మలతో, ఎందుకంటే ఆ దుష్టాత్మలు మళ్ళా వచ్చి నిన్ను వెంబడిస్తా ఉంటాయి. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అది కూల్చివేయాలా, నువ్వు భాషతో మాట్లాడినప్పుడు అది కాలిపోయినప్పుడు దేవుడు మహిమ కలుగుతుంది, అక్కడ ఆ కుటుంబం రక్షింపబడుతుంది.
లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న దుష్టాత్మ నీ ఇంటికి వచ్చి నిన్ను పీడిస్తుంది, నీ కుటుంబాన్ని కొడుతుంది, నీకు అనేకమైన విషయాల చేతలో కొడతా ఉంటది. అది భార్య పిల్లలని అనేకమైన. ఇప్పుడు క్రైస్తవుల బలహీనతలన్నీ ఇవే. ఎందుకంటే వాళ్ళకు పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి ఇష్టం ఉండదు, చెప్పినా తీసుకోరు. వాళ్ళ దాంట్లో కొన్ని చర్చస్ అయితే పరిశుద్ధాత్మనే లేదని చెప్పేస్తారు. మరి ఎట్లా జయించగలుగుతావు? ఆ పరిశుద్ధమైన అగ్ని నీలో ఉండలేకపోతే నువ్వు ఏది కూడా జయించలేవు కదా. అందుకే దేవుడు తన మీద తరచుగా కురిపిస్తా ఉన్నాడు ఆ వర్షాన్ని. నువ్వు తీసుకోవాలి, ఆ వర్షాన్ని కుమ్మరింపబడాలా. నీ పొలంలో నువ్వు నాటేసుకోవాలంటే నీకు వర్షం అవసరము. ఒక విత్తనం వేయాలంటే నీకేం కావాలా? వర్షం కావాలా. ఇప్పుడు నువ్వు ఒకరోజు వ్యవసాయము చేయాలి అనుకుంటే, నీ పంట పొలం ఉంటే నువ్వు విత్తనం వేసుకోవాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎండకైనా వానకైనా మరి తుఫానుకైనా ప్రతి ఒక్క దగ్గర నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉంటావు. అయ్యో నా పొలం ఏమైపోతుందో, నేను విత్తనం వేసి వచ్చినా మరి ఆ పొలం ఏ విధంగా ఉంటుందో నీకు ఎంత భయం ఉంటది. అది 100 రెట్లు ఫలించాలంటే నువ్వు ఎంతో కాచి కాపాడాలి కదా దాన్ని కదా. రాత్రి పగలు దానికి నీరు లేకున్నా, ఎండలో బాగా మండినప్పుడు నీరు లేకపోతే ఎంత బాధ అవుతుంది నీకు. అక్కడ నీళ్ళున్న చోట ఎండిపోతా ఉంటాయి. వాక్యం లేని చోట కూడా అదే విధంగా జరుగుతుంటది. ఇప్పుడు ఈ క్రైస్తవ జీవితంలో అనేకమైనవి ఏముంది, పరిశుద్ధాత్మ లేక అవి ఏమైపోతాయి, ఎండిపోతా ఉన్నాయి. ఎండిపోవడం వల్ల వాళ్ళ సమస్యలు ఎక్కువైనప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కదా. ఈ లోకం తట్టు తిరుగుతా ఉంటారు వాళ్ళు. ఎక్కడెక్కడికో పల చోటుకి వెళ్తా ఉంటారు. ఇక్కడని అక్కడని ఎక్కడెక్కడో కొట్టుకొని పోతారు. ఆ టైం కూడా ఇంకా భయంకరమైన దినాల్లో ఉండబోతున్నాం మనం. ఈ సమస్యలు ఎదుర్కోవాలంటే చాలా కష్టము. ఇది దేవుని బిడ్డలకు హెచ్చరికగా రాయబడ్డది. ఇది దేవుని బిడ్డలకు సరి చేసుకున్న సమయము. కాబట్టి ఇప్పుడే ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలా. చోలు ఈ రోజు విత్తనం వేసుకోవాలనుకుంటున్నావా? మరి ఆయన సన్నిధిలో మరి ఆయన రాకడ త్వరలో ఉన్నది కాబట్టి, ఆయన రెండో రాకడ వస్తుంది కాబట్టి నీ పంట ఏ విధంగా వేసుకున్నావు, మరి అనేక ఆత్మ దేవుని సన్నిధికి తీసుకొని వస్తున్నావా అనేది దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకు కూడా తరచుగా దేవుడు వాళ్ళకు కురిస్తా ఉంది. వర్షము కురిపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అందుకే వీళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు అప్పుడు. అందుకే ఆయన పౌలు తరచుగా కురియే వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరుగా ఫలించుచు దేవుని ఆశీర్వాద వచనము పొందుతుందంట. వాళ్ళు దేవుని ఆశీర్వాదం పొందుతున్నారంట నీ ద్వారా. ఈ రోజు నువ్వు ఒకరికి ఆశీర్వాదంగా ఇవ్వాలన్నప్పుడు నువ్వు ఏ విధంగా తయారు కావాలా? నువ్వు ఒక ఆశీర్వాదం అయితేనే కదా కుటుంబానికి ఆశీర్వాదం అవుతుంది. ఈ రోజు దేవుడు నిన్నంతగానో అభిషేకించి, నీ నోట్ల ఆశీర్వాదమే, నీ శరీరంలో ఆశీర్వాదమే, నీ ఆత్మ ఆశీర్వాదం, ప్రతి ఒక్కటి ఆశీర్వాదంగా తయారు కావాలా. ఈ వాగ్దానము మనకు పూర్వీకుల నుంచో వచ్చింది. ఈ వాగ్దానము కదా. అబ్రాహాంని ఏం చేసిండు? దేవుడు ఆశీర్వదించిండు కదా. అబ్రాహాము ఏం చేసిండు? అక్కడ వాగ్దానం పొందుకొని వచ్చిండు ఆయన కదా. తనదంతా వదులుకొని దేవుడు కొరకు ఆయన ఏం చేసిందంటే త్యాగపూర్తిగా జీవించిందని అక్కడ రాయబడ్డది కదా. మనకు అనేకమైన విషయాలు తెలుస్తా ఉంటాయి అబ్రాహాం ద్వారా. ఎందుకంటే అబ్రాహాం ద్వారా మనం ఆశీర్వాదం పొందిన బిడ్డలం మనము కదా. ఇప్పటిదాకా అది నెరవేర్చబడతా ఉన్నది. దేవుడు మరి ఆశీర్వాదంగా తయారు చేసిండు అబ్రాహాంని కదా. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడంటే, ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుందాము. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి ఏమంటున్నాడు? ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశము వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. ఎట్లుంటున్నాడంట అబ్రాహాము? ఆశీర్వాదంగా తయారైండు ఆయన. ఎందుకు? ఆయన ఏమేం చేసినట్ట? యెహోవా చెప్పిన మాటలన్నీ విన్నాడు. ఆయన వెనుక తీసుకున్నాడా? తీసుకోలేదు. యెహోవా నీవు లేచి నువ్వు నడుమన్నాడు. నీ దేశం నుంచి కదా, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి బయలుదేరమన్నాడు ఆయన. ఆయన దేవుని మాట స్వరం విని ఏం చేసిన అన్ని విడిచిపెట్టి వెళ్ళిండు. ఈ రోజు దేవుని మాట విడిచిపెట్టి మనం ఎక్కడికన్నా వెళ్ళమంటే వెళ్తామా? నేను రానంటాం. ఈ రోజు ఇక్కడ విడిచిపెట్టి రాంట వస్తారు ఎవరైనా? ఎవ్వరు కూడా రారు. నువ్వు దేవుని మాటకు చోటిచ్చి చూడు, నువ్వు ఎంతగా తయారవుతావు. ఎందుకంటే అబ్రాహాము ఆశీర్వాద వచనంగా తయారైంది ఆయన. దేవుడు ఇక్కడ ఆయన ఆశీర్వదించినట్టు రాయబడ్డది ఇక్కడ. ఎందుకంటే అబ్రాహాము ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, ఏంటికి అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు అంతగా తయారు చేసి తనకు తెలుస్తలేదు, కానీ ఆయన ఎప్పుడైతే ఎక్కడైతే ఏ దేశానికి అంత అడుగు పెడతాడో అక్కడ గొడ్డుతనమే పోతుందంట. అంత ఆశీర్వాదంగా తయారయ్యాడు అబ్రహాము. అబ్రహాము ఎంతగా ఆశీర్వదింపబడ్డాడంటే ఆ వాగ్దానం మనకి ఇవ్వబడ్డది. పితరు నుంచి వస్తుంది ఈ వాగ్దానము. అబ్రాహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవ, నా దేవాన్ని ప్రార్థిస్తాం కదా. వాళ్ళందరూ ఆశీర్వాదం పొందుకున్న బిడ్డలు. ఈ రోజు ఆ వాగ్దానం మనకి ఇవ్వబడ్డది ఇప్పటిదాకా కదా. రోమి రాసిన పత్రిక కూడా పౌలు రాస్తా ఉంటాడు, అబ్రాహాం సంతానం అనబడ్డ మనము ఈ రోజు ఏ విధంగా తయారవుతున్నాము? ఆశీర్వాదంగా నువ్వు ఉన్నావా? ఈ రోజు ఆ కుటుంబం ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఆశీర్వాదంగా దేవుడు మాటలు వినాలా.
కదా. దేవుడు ఏమంటే దేశాన్ని విడిచిపెట్టు అంటున్నాడు, బంధువులను కూడా విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టు. ఎవరైనా చెప్తే ఈ మాట వింటారా మనము? అమ్మో నేను ఇక్కడనే ఉంటాను, నేను ఇక్కడనే బోధిస్తాను, ఇక్కడనే కట్టుకొని ఉంటాను, నేను ఈ ఇంట్లోనే ఉండాలా. కానీ తన భార్యను కట్టుబట్టతో తీసుకొని వెళ్ళిండు అబ్రహాము. ఆయన ఏం చెప్పిడు దాని ప్రకారంగా జీవించినని రాయబడ్డది. అందుకే ఆయన ఏమంటే గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వాణ్ణి శపించేదను. నువ్వు ఏది చెప్తే అబ్రాహం నేను అది చేస్తా అన్నాడు. దేవుడు విన్నాడు అబ్రాహం మాట, దేవుడు విన్నాడు. ఎందుకంటే ఆయన ఏది చెప్తే అది చేసిండు కాబట్టి. ఆయన దేశం నుంచి విడిచిపెట్టిరా, నువ్వు బంధు నుంచి విడిచిపెట్టిరా, తండ్రి నుంచి విడిచిపెట్టిరా అంటే వదిలిపెట్టేసిండు అబ్రాహము. ఇప్పుడు దేవుడు ఆయన మాట వింటుండు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తానో నేను వాళ్ళనే ఆశీర్వదిస్తా, నువ్వు ఎవరిని శపిస్తావో వాళ్ళని కూడా నేను దూషిస్తా అంటున్నాడు, వాళ్ళని శపిస్తా అంటున్నాడు. అంటే ఎప్పుడైనా అబ్రాహం దూషించాడు ఎక్కడ రాయబడ్డదా? ఎక్కడ కూడా దూషించలే. ఎక్కడ దేశానికి పోతే అక్కడ జాగ్రత్తగా బతికిండు ఆయన భార్యతోని. ఎక్కడైనా తప్పిపోయినట్టున్నాడు అబ్రాహం? ఎక్కడ కూడా తప్పిపోలేదు, ఎవరు కూడా చెప్పించలేదు, దూషించలేదు. ఎందుకంటే ఆయన దేవుని పిలుపుని విన్నాడు, ఆయన దేవుని మాట విన్నాడు, ఆయన దేవుని చూడలేదు. దేవుని స్వరం వచ్చింది, విన్నాడు, లేచి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయిండు. వాళ్ళ చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నా కూడా ఆయన ఒక్క మాట కూడా పలకకుండా నన్ను ఎవరో పిలుచున్నా నేను ఆయన మాట పట్టుకొని వెళ్ళిపోతాను వెళ్ళిపోయిండు. ఆయన విశ్వాసము సంపూర్ణం చేసుకున్నాడు. అంటే విశ్వాసులకు తండ్రి ఆయన. అందుకే ఆయన ఏం చేసిందంటే నువ్వు ఏది చెప్తే నేను అదే చేస్తా అబ్రాహ్మ అంటాడు దేవుడు. ఆయన మాట విన్నాడు దేవుడు. ఈరోజు మనిషి ఒక నరుని మాట వింటున్నాడంటే అబ్రాహ్మ ఏ విధంగా జీవించిండు, అవునా కాదా? అందుకే దేవుడు ఒక నరుని మాట వినాలని ఎంతో ఆశపడతా ఉంటాడు. ఎందుకంటే ఆయన నా మాట వినండి, మీకు నా మాట విన్న మీకు ఏది కావాలైనా అది ఇస్తా అంటాడు దేవుడు. అందుకే ఆయన ఏం చెప్తున్న ప్రకారంగా జీవిస్తే ఆయన నామంలో ఏది అడిగినా ఇస్తాడు. ఆయన ఏది ఇవ్వకుండా ఉంటాడా? అన్ని ఇచ్చే దేవుడే. ఏది కూడా ఆపడు దేవుడు. తగిన సమయంలో తగిన కాలమందు అన్ని ఇచ్చేస్తాడు మనకి, ఏది కూడా పెట్టుకోడు దేవుడు. అందుకే దేవుడు ఇక్కడ అబ్రాహం మాట విన్నట్టు రాయబడి ఉన్నది. అందుకే ఈయన ఏమంటున్నాడంటే 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఏమైందంట ఆశీర్వదింపబడిన అబ్రాహాంతో అనగా ఏం చేసినంట, నీ అందు భూమి మీద సమస్త వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి అంటున్నాడు. ఇక్కడ ఎంతమంది సమస్తం అంటే లెక్కకు మించినాయి. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటే యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుతారో, ఎవరైతే యేసుక్రీస్తు సొంత రక్షకునిగా స్వీకరిస్తారో వాళ్ళందరూ ఆశీర్వాదం పొందిన బిడ్డలం మనం. ఇంతగానో ఆశీర్వదించాడు దేవుడు. నువ్వు ఒక ఆశీర్వాదంగా తయారైనవు. ఈ రోజు నువ్వు ఆశీర్వాదం, దేవుడు నన్ను ఆశీర్వదించు, దేవుడు ఎప్పుడో ఇచ్చింది ఈ ఆశీర్వాదం, మనము కనుక్కుంటలేము. మన ఆత్మలో మనం బలహీనం కాబట్టి ఇంకా ఆశీర్వదించే దేవ రోజు ప్రార్థన అదే, పొద్దున్న లేస్తా రాత్రి దాకా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు. దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదంగా తయారు చేసి నువ్వు ఒక ఇంటికి వెళ్తే ఆ కుటుంబం ఆశీర్వాదం, ఒక వెలుగు. దేవుడు నిన్ను దివ్య వాక్యం చేత వెలిగింపజేసిండు. కానీ ఆ దివ్య వాక్యాన్ని పోడగొట్టుకొని దుష్ట ఆత్మల మాట నువ్వు వింటున్నావు కాబట్టి ఈ లోకంలో యుగమున్న దాని ఎంబడి పడుతున్నావు, సంబంధమైన క్రియలు చేస్తా ఉన్నావు. అందుకే దుష్ట ఆత్మలు ఇంట్లో వచ్చి కూర్చున్నాయి, అవి తాండవ మారుతా ఉంటాయి, అవి పీడిస్తా ఉంటాయి నిన్ను అనేకమైన విషయాలు. ఇవన్నీ మనము గుర్తెరుగుతూ ఉండాలా. దేవుడు నన్ను ఒక ఆశీర్వాదంగా తయారు చేసిండని. సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడ్డాయి అబ్రాహాంతో అంటాడు దేవుడు. సమస్త ఏమంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాంతో లాగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళను. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు వెళ్ళిండు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా వెళ్తుంటే దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు, నివాసం చేస్తా ఉన్నాడు. దేవుడు తన దగ్గరకు వచ్చి కూడా ఎన్నో సార్లు భోజనం చేసి వెళ్ళిపోయిండు. ఒక నరుని భోజనము దేవుడు చేస్తా ఉన్నాడు, తింటా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను చూస్తా ఉంటాడు, ఓపికను, సహనాన్ని, ఓర్పును. కానీ మన జీవితంలో అన్ని కోల్పోతా ఉంటాం, తప్పిపోతా ఉంటాం, దేవుని దూషిస్తా ఉంటాం. నువ్వు చెయ్యలేవు దేవుడా, నువ్వు చెయ్యవు, నువ్వు పెట్టావని మన దేవుని ఎన్నో అవమానపరుస్తా ఉంటాం బలహీనత వల్ల. కానీ దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కదాని ఆశీర్వాద వచనంగా తన బిడ్డలకు ఇస్తా ఉన్నాడు, కురిపిస్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మైన వరం నీకు ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఎప్పుడైతే సొంత రక్షకునిగా ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో యేసు ప్రభుని, దేవుడు అప్పుడే నిన్ను ఆశీర్వదించిండు. అప్పుడే దేవుని సన్నిధిలో నిన్ను ముద్రించుకుంటూ ఆ పరలోక రాజ్యానికి నువ్వు నా బిడ్డవని, నువ్వు నా సొత్తువని, అందుకే నేను ఒక ఆశీర్వాదంగా నేను తయారు చేసిండు. ఆ ఆశీర్వాదము మనం ఏం చేస్తున్నాము, ఇతరులకు బోధించలేక, ఇతరులకు ఆశీర్వదించలేక బలహీనులైనాం కదా. బలహీనులై దూషిస్తా ఉంటాం ఇతరులని.
దేవుడిని ఒక ఆశీర్వాదంగా పెట్టినప్పుడు నీకు ఎందుకు దూషణ మాటలు వస్తుంది అంటే నీలో ఏముంది? దురాత్మ ఉంది. ఎదుటి మనిషిని ఎప్పుడు దూషించద్దు, అవమానపరచద్దు, వాళ్ళని ఆశీర్వాదించాలా ఎప్పుడైనా. ఎందుకంటే దేవుడిని ఒక ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నీ నోటి నుంచి ఏం రావాలా? ఆశీర్వాదన వచనము రావాలా. ఈ రోజు నీకు దూషమైన మాటలు వస్తుందంటే దురాత్మ నీలో దూరింది. ఎప్పుడు దూరుతుంది? నువ్వు అనేకమైన లోకం తట్టు తిరిగినప్పుడే నీలో దురాత్మ దూరినప్పుడు దేవునికి చోటు లేదు. కాబట్టి నీలో ఉన్న దూషమైన మాట నీలో నుంచి వస్తాయి. అసూయ, ద్వేష, పగము, ఈర్ష ఇవన్నీ నీలో నుంచి బయలుదేరుతా ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు నువ్వు దేవునికి రాజ్యానికి అరువులే కారు. ఎందుకంటే దేవుడు ఓపెన్ గా చెప్తున్నాడు ఇక్కడ, నీలో నుంచి ఆశీర్వాదమైన వచనం నీకు కావాలా. ఎట్లనగా భూమి మీద తన మీద తరచుగా కురియు వర్షంలో తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరుగా ఫలించు. అది ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది, విస్తరిస్తుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు. కానీ నువ్వు దేవుని లాగా తయారు కావాలి, భూమి మీద ఇతరులు తీసుకొని రావాలంటే ఇవన్నీ దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. నువ్వు విత్తనం వేస్తున్నావు అంటే నీలో ఎంతో తగ్గింపు ఉండాలి. అందుకే పౌలు అంటాడు, నన్ను చూసి నేర్చుకోని అంటాడు. క్రీస్తును పోయి నడుచుకోమన్నట్టుగా నన్ను కూడా వెంబడించమంటాడు. ఒట్టిగానే అంటాడు ఆ మాట. అర్హత లేదు ఆయనకి. ఎందుకు అట్లా అన్నాడంటే ఆయన కూడా దేవుని తగ్గట్టుగా సమర్పించుకుంటున్న భూమి మీద తన జీవితాన్ని సమర్పించుకుండు కాబట్టి అందుకే నన్ను పోలి నడుచుకోండి అంటాడు. క్రీస్తుని పోలి ఎట్లా నడుచుకుంటారో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటే ఆయన ఎందుకు అట్లా మాదిరి చూపిస్తున్నారంటే మీరు కూడా అట్లా తయారు కాండి. నేను తయారైపోతున్నా దేవుని సన్నిధిలో పరలోక సంబంధిగా తయారైతున్నాను కాబట్టి మీరు కూడా ఆ విధంగా తయారు కానంటే పౌలు చెప్తా ఉంటాడు అనేకమైన విషయాలు. అందుకే ఆశీర్వాద వచనాలు మనకు అనేకమైన ఉన్నాయి, కానీ మనము అనుభవించలేకపోతున్నాం, అవి తీసుకోలేకపోతున్నాం, ఇతరులకు ఇయ్యలేకపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు ఆశీర్వాద వచనంగా పొందును, అది పొందుతుంది, పైరును ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. ఆ దేవుని ఆశీర్వాదం మనకి ఇవ్వబడ్డది, ఇతరులకు బోధించాలా. ఆ వ్యవసాయంలో నువ్వు పొలంలో ఒక విత్తనం వేసుకుంటే ఆ పరిశుద్ధాత్మ చేత ఆ కుటుంబం దేవుని సన్నిధికి తీసుకొని నువ్వు నాటి ఫలింపజేసుకో. ఆ విత్తనం ద్వారా నువ్వు అనేకమైన దేవుని సన్నిధికి నాటి ఫలింపచేయి, దేవుని దగ్గర కూర్చోబెట్టు అని. ఈ లోకం తట్టు చైతాలు సమూహాలు భయంకరంగా భూమి మీద దిగినాయి కాబట్టి ఇతరులు అంతా శోధిస్తా ఉంటాయి. వీటితో మనకి ఎప్పుడు యుద్ధమే. ఆ యుద్ధంలో మనం ఎప్పుడు జయించాలంటే మన తంత్రం అన్ని ఎరగాల. ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఉంటేనే. ఇన్ని రోజులు పరిశుద్ధాత్మ అని వినమే గాని పరిశుద్ధమైన అగ్ని నీలో ఉండాలా. ఆ అగ్ని ఉంటేనే ఆ అగ్నికి అవి కాలిపోతాయి. ఎప్పుడు వస్తుంది అగ్ని అన్నప్పుడు నువ్వు పరిశుద్ధం దినం వాక్యం చేత నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడే ఆ అగ్ని నీలో ఉన్నప్పుడు ఇతరుల దుష్ట ఆత్మలను కాల్చివేయగలుగుతావు. నీ గవిని గుడి కూడా అవి రావు. సైతాన్ని సమూహాన్ని తొక్కని కూడా నీకు అధికారం ఇచ్చిన అన్నాడు దేవుడు. ఎప్పుడో ఇచ్చేసిండు దేవుడు సిలువకెక్కి మనకు అన్ని అధికారాన్ని. కానీ మన బలహీనతల వల్ల మనం పొందుకోక మన ఇతరులని జయించలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దేవుని సందులో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే అయితే ఇంకోటి ఏమంటుండు, ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము, అయితే ముండ్ల తుప్పులను గచ్చు పొదలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జింపబడి శాపము పొందదగినగును. అది ఏమైందంటే శాపంతో అది ఏమైపోయిందంట పొందింది కాబట్టి ఉన్నది తగినగును తుదకది కాల్చివేయబడును. అందుకే ఇది ఏమైపోతుంది? కాల్చివేయబడుతున్నది. ఎందుకంటే దీంట్లో ఏమనంట ముండ్ల పొదలు గచ్చు పొదలు, ఇవి పాములని తేళ్లని మనం అనేకమైన విషయాలలో వింటా ఉంటాం. ఈ 4 గుంపులలో చూడు ఇవి ఏమైనాయంట, వాటిని ఏమైతున్నాయంట, అవన్నీ పెరిగిన ఎడల అవి ఎట్లయినట్టు అయితే ముండ్ల పొదలను గచ్చు పొదలు దాని మీద పెరిగిన ఎడల ఏమైతున్నట్ట అవి పెరుగుతా ఉన్నాయి. ఎట్లా పెరుగుతాయి? అవి మధ్యలో వచ్చి పెరుగుతా ఉంటాయి. ఆ విశ్వాసుల మధ్యనే ఈ భక్తిహీనులు తయారైతా ఉంటారు. ఎందుకంటే దూషించే మనుషులు, దేవుని వ్యతిరేకించే ముండ్ల తుప్పలవి గచ్చు పొదలు ఎప్పుడు దేవుని బిడ్డలు ఏం చేస్తా ఉంటాయి? అణిచివేస్తా ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉంటాయి? వాళ్ళ గుణాలన్నీ ఏమై ఉన్నాయంట, అవి చంపుకొని తీసుకొని పోతాయి. అవి నీ దగ్గర నుంచి ఉన్న ఆశీర్వాదాలను మొత్తం తినేసేవి. ఈ ముండ్ల తుప్పలు ఏమైనా గచ్చు పొదలు, ఇవి పాములు తేళ్లు, ఇవి ఏం చేస్తుంటే మనిషిని పీడిస్తా ఉంటాయి. చాలా ఎదగనియవు. ఎప్పుడు మనిషిని ఎప్పుడు తింటా ఉంటాయి. ఏ విధంగా తింటే నువ్వు ఏ విధంగానైనా నువ్వు అప్పచెప్తే నీలో ఉన్న ఆత్మీయత అంతా ఏం చేస్తే బలహీనం చేయనికి ఎప్పుడు రెడీగా ఉంటాయి మన పక్కకి. ఇవి ఎరగాలంటే ఎప్పుడు వస్తాయి మన దగ్గరికి, ఎప్పుడు ఉంటాయి మన దగ్గర అనేది మనము ఆత్మలో ఉన్నప్పుడు మనకు అన్ని తెలియజేయబడతాయి. నువ్వు ఆత్మలో లేకపోతే అవి వచ్చి కొట్టుకొని తీసుకొని పోతాయి. నువ్వు అనుకుంటావు అవునా చెప్పింది కరెక్ట్ అని వెళ్ళిపోతావు. వీటితో పాటు అవి మన మధ్యలో తిరుగుతూ ఉంటాయి.
కానీ ఈ వాక్యం చేత మనం ఏం చేయాలా? గుర్తెరగాల ప్రతి ఒక్క దాని. ఆత్మలో ఉన్నప్పుడే ఇవన్నీ మనము తెలుసుకోగలుగుతాము. దేవుణ్ణిలో ఉన్నప్పుడు ఈ వాక్యము చెప్పని కూడా వంకర చేసుకొని తీసుకొని పోయే ఈ ముళ్ళ తుప్పలు, గచ్చు పొదలు ఎప్పుడు మనల్ని ఏం చేస్తా ఉంటే పెరగనియకుండా అవి ఏం చేస్తుంటే పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినవి అగునవి తుదకది కాల్చివేయబడును. అవి ఎట్లా ఉంటాయంటే పెరిగినా కూడా అవి కాల్చివేయబడతాయి. అవి తీర్పు దినంలో వచ్చినప్పుడు ఏమైతాయి? కాల్చివేయబడతాయి. ఎందుకంటే వాళ్లకు అసూయ, ద్వేషము, పగ అవి ఎదగవు. ఎదిగే వారిని కూడా ఎదగనీయవు. అవి ఎక్కడ ఉంటాయి? పరలోక రాజ్యం పోవు. పోయే వారిని కూడా పోనీయకుండా అడ్డగించే ముండ్ల తుప్పలే, గచ్చు పొదలు ఇవి. ఎందుకంటే తన బిడ్డల మధ్యలో మొలుచుకొని ఉంటాయి. ఇవి ఎప్పుడు కాచుకొని ఉంటాయి. కానీ ఇవన్నీ మనం వాక్యంలో చూసుకుంటూ ఉండాలా. ఎవరు చెప్పిన వాక్యము, ఎవరు చేస్తున్నా కూడా, ఎవరు ఏ విధంగా ప్రార్థించినా మనం ఇవన్నీ ఆత్మలో ఎదుగుతుండాలా, దేవుళ్ళ వర్షిప్ లో ఉండాలా, దేవుని భాషలో మాట్లాడాలా. ప్రభు నేను ఒక దగ్గరకు వచ్చి మరి వాక్యం చెప్పబడుతుంది, మరి ఇది ఏ విధమైనది, ఇది ఏ విధంగా తెలుసుకోవాలా? నువ్వు మాట్లాడు దేవా, నువ్వు మాట్లాడే దేవుడు. మరి ఆయన వాక్యం చెప్తుంది ఏ విధంగా చెప్పగలుగుతుంది. ఇందులో కూడా ఎన్నో మోసాలు ఉంటాయి కదా. ఎన్నో మోసాల నుంచి వేరే విత్తనాలు వేసుకొని వెళ్ళిపోతా ఉంటాయి కదా. తోడేలాగా మన మధ్యలో సంచరిస్తా ఉంటాయి కదా. మనం ఏమనుకుంటాం, అవును చెప్పింది అది కరెక్టే అని మనం మోసపోతా ఉంటాం. చూడు, ఆ విధంగా మనలో ఉన్న ప్రతి ఒక్కటి బలహీనం చేయనికి వస్తా ఉంటాయి. ఈ పౌలు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉండే సంఘంలో. ఈ సంఘము దేవుణ్ణిలో ఎదిగినది, మరి దివ్య వాక్యంలో ఎదిగింది, దేవుణ్ణిలో వెలిగింపబడ్డది సడన్ గా పడిపోతా ఉన్నది. మరి ఈయన గుర్తిస్తా ఉన్నాడు. ఎందుకు ఆ సంఘంలో పోతే ఆయనకు ఆత్మీయ విధానం ఉంది కాబట్టి, దేవుని పరలోక సంబంధి కాబట్టి ఈయన ఏం చేస్తుండో తెలుసుకున్నాడు ఇవన్నీ విషయాలు. ఇక్కడ ఏం జరుగుతుంది సంఘంలో. మనం కూడా ఒక సంఘానికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఎవరైనా బోధిస్తున్నా మనం ఇవన్నీ గుర్తెరగాలి. ఈ విధంగా ఏ విధంగా ఉన్నాడు, ఈ విశ్వాసి ఏ విధంగా ఉన్నాడు, ఈ కాపరి ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ గుర్తెరగాల. మనం గుర్తెరగకపోతే మనకు వాళ్ళకు దానికి బానిస అయిపోతాం. వాడు చెప్పిందే కరెక్ట్ అని మోసపోతా ఉంటాం, పడిపోతా ఉంటాం. మనకిచ్చిన ఆశీర్వాదాన్ని పొడగొట్టుకుంటాం. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను మనం అన్ని పొడగొట్టుకుంటాం. ఈ విధంగానే పొడగొట్టుకొని మళ్ళీ దేవుడు నాకేం చేసిందని దేవుని దగ్గర విరుద్ధమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు మా సైతాన్ తంత్రాన్ని మనం ఎరగాల. వాడు ఏ విధంగా వచ్చి ఏర్పరచబడిన వారిని కూడా సైతం వాడు మోసపుస్తా ఉంటాడు వాక్యం చేత. ఇక్కడనైనా మనం జాగ్రత్త కలిగి ఉండాలా. ఈ వాక్యం ఎక్కడ రాయబడ్డది, ఎట్లా రాయబడ్డది, దేవుడు ఎందుకు ఇట్లా రాసిందో, నువ్వు దేవుడి సందులో నీ కనబడకపోయినా నువ్వు ఆత్మలో ఉండి మోకారించి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు తేటగా బయలుపరుస్తా ఉంటాడు. ఆ రాత్రి నువ్వు ఎప్పుడు కూర్చున్న దేవుడు మాట్లాడే దేవుడు కదా. ఆది కాండం నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉండి తన బిడ్డలతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మనం ఆయనకు చోటియ్యం కదా. ఎప్పుడు బలహీనులకే మనం చోటిస్తాం కదా. దేవుడు వాక్యానికి మనం చోటు ఇయ్యము, పడిపోతా ఉంటాం అనేక విషయాలలో. ఇట్లనే తప్పిపోయి పరలోకన సంబంధం మనకి ఏది కూడా అర్థం కాకుండా వాడు మోసపుస్తా ఉంటాడు. ఇప్పుడు జరగపోయేటి అన్ని ఇవే జరుగుతున్నాయి మనకి. ఇప్పుడు జరిగేటి అన్ని ఈ అంతర్దినాల్లో భయంకరమైన మోసం జరగబోతుంది. ఇప్పుడు భూమి మీద మన కుటుంబం కాపాడబడాలా, మనము కాపాడబడాలా, ఇతరులు కాపాడబడాలా. వాళ్ళకి ఎట్లా తెలియజేయాలి? ఈ రోజు వెళుతున్నాము, వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకొని రావాలా, దేవుని సన్నిధిలో నాటేయాలా ఆ విత్తనాన్ని. చూడు, దేవుని సన్నిధికి చెప్పాలా. చాలా మంది ఇట్లాగనే పరలోకమైన సంబంధాలని దేవుడి దగ్గర ఆత్మను పొందుకొని భాషను మాట పరలోక సంబంధం చూసుకొని పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నుంచి తీసుకొని రావాలి ఆత్మలని అంటే మరి అక్కడ అనేకమైన దుష్ట ఆత్మలు ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద దయ్యాలు కూర్చొని ఉన్నాయి. ఎక్కడ కూర్చొని అంటే మనుషులనే కూర్చొని ఉన్నాయి. అవి సంఘాలా కూర్చొని ఉన్నాయి మంచిగా మనుషుల మధ్యలో. వాడు చెప్పింది కరెక్ట్ అయిపోయింది. వాడు అన్ని పొడగొట్టుకుండు ఆ విధానాన్ని, పరలోకమైన సంబంధాన్ని. ఇప్పుడు దుష్ట ఆత్మలన్నీ ఎక్కడ లేవు. మనం అన్యజనులని విగ్రహాధికులు అంటాం కానీ ఇప్పుడు భయంకరమైన దయ్యాలు ఎక్కడ ఉంటే సంఘాలనే దేవుని బిడ్డల మధ్యనే నివాసం చేస్తున్నాయి. దాని నుంచి మనం విడుదల చేసుకొని రావాలంటే మనం ఎంతో పరిశుద్ధంగా ఉంటేనే దేవునికి అది ఇవ్వగలుగుతాడు. వారిని తీసుకొని రావాలా. వాళ్ళు కూడా తీసుకొని వస్తే వాళ్ళు కూడా దేవుని రాజ్యాన్ని కట్టబడతారు. దేవుని సన్ని నాటి వేయగలుగుతాము. ఇవి దుష్టాత్మలు. వారిని తీసుకొచ్చే లోపల వాడిని ఎప్పుడైతే ఆ దుష్టాత్మ నుంచి మనం ఎప్పుడైతే తీసుకొని వస్తామో వాళ్ళున్న దుష్టాత్మ అనుకోతా ఉంటది. ఎన్నో సార్లు కొన్ని విషయాలు నేను గమనించిన ఇది ఒక్కటే. వాడు పడిపోయినాడు కదా, అన్ని తెలుసుకున్నాడు, ఆత్మలో ఉన్నాడు, భాషల్లో ఉన్నాడు, కానీ వాడు వాక్యంలో తప్పిపోయింది కదా. వాడికి ఏమో తెలియజేయటమంటే దేవుడు నాకు ఎన్నోసార్లు చూపించింది. దురాత్మ ఏ విధంగా వస్తుండే వాడిని ఏదో ఒక విధంగా ఎదిరిస్తుంది దానిని అయినప్పుడు. ఇది నాకు అర్థం కాకపోతే ఎందుకు దేవుని బిడ్డనే కదా, ఈమె దేవుని కుమారుడే కదా, సేవకుడే కదా, ఎందుకు వీళ్ళ దగ్గరకు పోతే ఎందుకు ఈ విధంగా అవుతుందని ఎన్నోసార్లు 1, 2, 3, 4 సార్లు నేను ఇది ఎన్నోసార్లు చూడగలిగిన. అంటే వాళ్ళు దురాత్మలని మళ్ళీ దేవుని ఆరాధనని
మరి హల్లెలూయా స్తుతిమైన పాట పాడిన వాళ్ళే, దేవుని ఆరాధన చేసిన వాళ్ళే వాళ్ళు, మళ్ళా మరి దేవుల్లో ఉన్న వాళ్ళే వాళ్ళు ఎందుకు దుష్టాత్మ ఉంటుంది? వస్తే దాన్ని తరిమి కొట్టేదాన్ని నేను ఆ ఆత్మని. వాడు ఎన్నోసార్లు ప్రయత్నించేవాడు దుష్ట ఆత్మ. ఎందుకంటే ఈ రోజు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అనుభవం లేని సంగతి నాకు అస్సలు తెలియకపోతుండే. ఎందుకంటే నాలో నా ఆత్మ కూడా ఆరిపోతుండేనేమో. ఇది ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాళ్ళకు బోధిస్తా కదా, అక్కడ దురాత్మలు ఉంటాయి కదా, వాళ్ళ నుంచి మనకు తెలియదు. వాళ్ళతో పాటు వీళ్ళు ఏందబ్బా వీళ్ళు ఇస్తున్నారు కదా, వీళ్ళకు సత్యమైనది ఎట్లా చెప్పాలని మనము మన ఆ దేవుడు పరిశుద్ధాత్మ చేత మనము అభిషేకింపబడి ఎప్పుడైతే మనం కరెక్ట్ గా సత్యం గ్రహించి వాళ్ళ దగ్గరికి వెళుతాం కదా, వెళ్ళినప్పుడు వాళ్ళలో దుష్టాత్మ ఈజీగా కనబడిపోతుంది. అది ఆటోమేటిక్ గా ఇంటికి వచ్చేస్తుంది. వాడు ఏదో ఒకటి దొంగతనం చేయడానికి వస్తాడు మనిషి రూపకంగానే. నేను ఎన్నోసార్లు చూసిన వాడు ఎంత తరుముతుంది, చంపేస్తుంటేని వాడినైతే ఏదో ఒక విధంగా చంపుతుంటిని. నేను ఇట్లా వెతుకుతుంటేని వాడు ఎక్కడి నుంచైనా వస్తాను నాకు తెలుసాని. దేవుడు నాకు ఇది చూపించింది ఎన్నోసార్లు. తర్వాత నాకు వాక్యం చదువుతుంటే నాకు అర్థమైపోతుంది, అవును దేవుడు ఇవన్నీ తెలియజేస్తా ఉంటాడు, దేవుని ఆత్మలో ఉంటాని. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా దీనికి తగ్గట్టుగా నాకు ఆత్మ కావాలి. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందుకుంటే కాదు, ఇది అగ్ని అభిషేకం ఉంటేనే వాళ్ళని తొక్కుతా వాళ్ళని తీసుకొని రాగలుగుతాను, వీళ్ళకి ఏదో ఒక సాక్ష్యం ఇవ్వగలుగుతాని. నేను ఎంతోగానో ప్రార్థన దేవుని దగ్గర కూర్చున్నప్పుడు నాకు అన్ని దేవుడు అన్ని బయలుపరుస్తా ఉన్నాడు. నాకు ఇది ఈ పౌరులు చెప్తుంటే నాకు అర్థం కాకపోయేది. కొన్ని విషయాల్లో మాటలు చెప్తుంటే ఇది ఏంది ఇట్లా ఉంది కదా వాక్యము, మనం యథావిధిగా చదువుకొని పోతే అర్థం కాదు. ఎందుకు రాస్తాడంటే ఇది తప్పిపోతా ఉంటది. దేవుని బిడ్డలు సంఘాలు ఎందుకు తప్పిపోతారంటే ఈ లోకమైన ప్రతి ఒక్కటి ఏది చేస్తే తప్పిపోతావు. అందుకే జాగ్రత్త. ప్రతి ఒక్క దాంట్లో నువ్వు వెలిగింపబడ్డావా, దేవుని పరిశుద్ధాత్మలో ఉన్నవా, నీ కృపవరాలు ఉన్నాయా, నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా. వాడు ఏ విధంగానైనా వాడు శక్తులతో వేసుకొని వచ్చేస్తాడు. వాడు చిన్న దాంట్లో కూడా నువ్వు పొడగొట్టుకోవద్దు, ఏది కూడా వానికి ఛాన్స్ ఇవ్వకూడదు. నీ బాలు నేను వదిలిపెట్టినా పర్వాలేదు, ఎందుకంటే దేవుని చూసుకొని ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు జయించగలుగుతావు. ఇది నేను చూడగలిగిన కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. అందుకే మనము జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో మనము ఉండాలా. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మరి ఇతరులకు తెలియచేయాలా. కాబట్టి మనము ఏముండాలా? అందుకే నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి మనం మారుమనసు పొందినం, యేసుక్రీస్తు బాప్తిజం పొందినం. ఆ రక్షణ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఎటువంటి పాపంలో కూడా ఉండడానికి వీల్లేదు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక ప్రార్థిస్తాం. స్తోత్రమైన పరిశుద్ధుడ జీవంగల దేవానికి వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు. మరి పౌలు మరి సంఘాలతో మాట్లాడుతున్నాడు ప్రభా. ఈ రోజు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మరి పాపంలో జీవించకుండా మేము పరిశుద్ధపరచబడాలా తండ్రి. మాలో ఎటువంటి నిర్జీవమైన క్రియలుంటే క్షమించండి అయినా, కడగండి, పరిశుద్ధపరచండి. నీ యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం దయచేసి నీ పరలోక సంబంధాన్ని ఇంకా మాకు బయలుపరిచి నీ రాకడకై సిద్ధపరచుకొని అనేక మంది సంధికి తీసుకొని రావాలా. దేవానికి వందనా స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. వాక్యచేత మీరు మాట్లాడినారు ప్రభా. ఇంకా అనేకమైన విషయాలు బయలుపరిచి నీ రాకడ కొత్త కుటుంబం సిద్ధపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ బ్రదర్. సిస్టర్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ సిస్టర్. వందనాలు. చిన్న ప్రార్థన చేసి, అయ్యా స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నాయన, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నా తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకోవాలి ప్రభావ. వాక్యమే దేవుడై ఉన్నాడు అన్నావు. అవును ప్రభావ, మీ వాక్కులు మా హృదయాల్లో భద్రపరుచుకొని నాయన అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా మేము ఉండాలి తండ్రి. అట్టి ధన్యత మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ నడిపింపుతో నా తండ్రి అనేకులకు నీ సువార్త ప్రకటించి నాయన నేను గణపరచులాగా సహాయం అనుగ్రహించనండి. మరి మీ నామానికి మహిమ చెల్లిస్తుంటున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. రాని వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము దేవుడు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు సిస్టర్. ప్రైజ్ లార్డ్.